Hi guys, welcome back to our channel. It's me Priyanka and I hope you all are doing great. So guys, today I am going to react on another scene from the movie भगवान केसरी and दोस्तों जो previous वीडियो था उसमें देखने को मिला था यहाँ जो हमारे NBK सर हैं वो आ चुके हैं विलन के घर से आगे कहानी में क्या कुछ देखने को मिलता है. Before that अगर आप लोग मेरे चैनल पर नए हैं then जल्द सब्सक्राइब कर लो to subscribe and keep supporting me and बेल आइकन को प्रेस करना मत भूलना so that आपको मेरे हर एक वीडियोस का नोटिफिकेशन मिलता रहेगा. सो देर ना करते हुए चलिए आज का वीडियो शुरू करते हैं. ఈ రాశి వారికి ఈ నెల టైం చాలా బ్యాడ్గా ఉంది. ఉన్న చోటే పైనుంచి ఫ్లైట్ పడొచ్చు, రైట్ నుంచి రైలు రావచ్చు, ఎదురుగా బస్సు రావచ్చు. నా రాసి బ్యాడా 50 ఫ్లోర్ల బిల్డింగ్, ఇంతమంది సెక్యూరిటీ, ఎన్ని దాటుకొని బస్సులు రైలు నా మీదకి వచ్చేస్తాయా? अब तो रियल में ही आ गया. That astrologer. Oh. రాహుల్ సాంఘ్విని కలవాలే. బస్ పోదు లిఫ్ట్ లో పోవాలి. ఈ రాశి దరిద్రులకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, చెప్పింది నమ్మి చావరు. Wow, this is Masi. Wow, what a scenery. ఏమ్రా రాహుల్, కలిసి మాట్లాడతా కదా, అంతలోనే మందిని పంపాలనా? గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే? రాయ్, ఏం మాట్లాడుతున్నావురా? సప్పుడు చెయ్యక్ పిల్ల మొగ్గ. నీ సార్ నోట్లో ఎవడైనా లడ్డు పెట్టిండా బే? ఆడు మాట్లాడతాడు. నువ్వు జైల్లోనే చస్తావనుకున్నా, మళ్ళీ బయటికి వస్తావని అసలు అనుకోలేదు. కర్మ, నువ్వు నన్ను జైలుకి పంపుడేంది, జైలర్ సార్ నన్ను బయటికి తెచ్చుడేంది, బిడ్డ కోసం నిన్ను చంపకుండా నేను ఆగుడేంది, అదే బిడ్డ నిన్ను నన్ను కలుపుడేంది, ఇప్పుడు నేను నీ సావుగా మారి నీ ముందుకొచ్చుడేంది. దీన్నే కర్మ అంటారా. ఎవ్వరినీ వదలదు. దిమాకేమో నిన్ను చంపమంటుంది, దిల్లేమో బిడ్డ కోసం ఆగమంటుంది. ఏడ ట్రాఫిక్ జామ్ అయిందిరా, రూట్ కనిపిస్తలే. నేను చంపాలి, నా చేతికి మట్టంటొద్దు. మంచి ప్లాన్ చెప్పు. ఈ సాంగ్వి సూర్యుడు అంటోడు, చీకటి పడితే నీ టైం స్టార్ట్ అయింది అని అనుకోకు. మళ్ళీ పొద్దునైతే అదే చీకటిని చీల్చి నిప్పులు చిమ్ముతూ బయటికొస్తా. ఒక నిమిషం. చెప్పు భగవంతనా. అరే చింటూ, రోజు రాత్రి నీ పెళ్ళం కొట్టినాక ఓ డైలాగ్ కొడతావు, ఏందిరా అది? వసే నేను సూర్యుడు లాంటి చీకటి పడ్డది కదా అని చెప్పి టైం స్టార్ట్ అయింది అనుకున్నావు. అదే తెల్లారితే చీకటిని చీల్చుకుంటూ నిప్పులు కక్కుకుంటా బయటికి వస్తా. విన్నావా? పెళ్ళం చేతిలో తన్నులు తినే ప్రతి పాకెట్ గాడు గిట్లనే డైలాగులు కొడతాడు. ఏం గమ్మత్తున్నావయ్యా రాహుల్? ఇది నీ అడవి కాదు భగవంత్, నా ప్రపంచం. షేర్ షహరానే సే షేరీ హోతా హై, బిల్లి నహీ బంతా రే బుల్లా బాయ్. నేను పాత సాంగిని కాదు. అవు పాత సాంగివి ఎట్ అవుతావురా? గప్పుడు నీకు 2 కాళ్ళు ఉండే, ఒకటి నేను తీసేసినా కదా. That's true. నేను నిన్ను చంపడం అనేది ఫిక్స్. నిన్ను జైలుకి పంపే ముందు నీ వాళ్ళని చంపి నీకెంత పెయిన్ ఇచ్చాను అంతకు డబుల్ పెయిన్ ఇస్తా. Let's see.
నీ కళ్ళ ముందే నీ బిడ్డని చంపుతా. నిన్ను సంపుడు నాకు ఇరానీ చాయ్ తాగినంత ఈజీ రా బాయ్. సావుకి ఇంచు దూరంలో ఉన్నావు. ఏ అన్నా ఏసే అన్నా ఏంది బిడ్డని చంపుతావా? రాబే చూసుకుందాం. బిడ్డను తీసుకుని చార్మినార్ సెంటర్ లో చైరేసు కూర్చుంటా. పంపు. ఎంతమందిని పంపుతావు? ఒక్కొక్కరిని పైనుంచి కింద దాకా కీమా కొట్టి ఖీర్ తాగిపోతా. ఆడ పేగులు తీసి బోటి కొట్టి కోటిలో చాడు తినిపోతా. ఏంట్రా నీ బలుపు? నా బూట్ రేట్ అంతా ఉండవురా మీ బతుకులు. గరీబ్ సాలే. గరీబ్ సాలే. నీకో సత్యం చెప్పాలనా? అరే ఓ రాహుల్, పేదోడు ఇనుము లెక్క. కొలివిలో పెట్టి కొట్టి 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 కొడితే ఎప్పటికో వంగుతాడు. పైసలున్న నీలాంటోడు గాజు లెక్క. ఇట్లా చిన్న డ్యామేజ్ అయితే చాలు, పీస్ పీస్ అవుతారు. దొరకవేమో, మిస్ అవుతావేమో అనుకున్నారా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఎటువంటి అవకాశం ఇచ్చినవరా? భారత్లో ఛాన్సు, బోనాల డాన్స్ లెక్క. గా ఛాన్స్ తెలంగాణలో ఎవడని ఇడుస్తాడరా? లా ఆఫ్ నేచర్ ఏందో తెలుసారా సాంగ్వి? సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. ఎవరికి బలం ఉంటే ఆడే గెలుస్తాడు. మన ఇద్దరు ఎవరితో పో గా నేచర్ డిసైడ్ చేస్తుంది. నేనుండు నీకు సేఫ్ కాదు, నువ్వుండు నాకు బిడ్డకు సేఫ్ కాదు. ప్లాన్ చేయి. నేను నిన్ను చంపాలి. నా చేతికి మట్టంటొద్దు. వచ్చినోడు ఎంత కాంప్లికేటెడో మాకంటే నీకే బాగా తెలుసు. నీ ఫోకస్ ప్రాజెక్ట్ వీ మీద పెట్టు. ముందు ఆ పియ్యని పట్టుకో. One, two, three, four. Come on, do it. Move forward, forward. 1, 2, 3. Come on, do it. Change. Come on, boys. Take a break. Out. Move out. నమస్తే సారు. మీరు ట్రైనింగ్ ఇస్తే ఈజీగా ఆర్మీకి సెలెక్ట్ అవుతారని చెప్పిర్రు. బిడ్డని ఆర్మీకి పంపాలి. బిడ్డ చాలా కష్టపడుతుంది సారు. మీరే జర తండ్రి లెక్క. వాట్? తండ్రి లెక్క? నాకు కూడా ఓ కూతురుంది. తను కూడా ఇలానే ఏదో ఒకటి చేస్తా డాడీ అంటే వెంటనే పెళ్లి చేసి సెటిల్ చేశా. గర్ల్స్ ఆర్ మేడ్ ఫర్ బ్యూటీ. ఈ సినిమాలు మోడలింగ్ వాటికోకే, బట్ నాట్ ఫర్ ఆర్మీ. వాళ్ళకి ఆ శక్తి ఉండదు. బట్ ఆర్మీలోకి చాలా మంది అమ్మాయిలు వెళ్తున్నారు కదా, మీరు అమ్మాయిలు అలా తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్? హలో బస్ కరు, క్లాస్ పిక్తున్నావా ఏంటి? ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే అకాడమీస్ చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. యాజ్ ఐ టోల్డ్, ఆడవాళ్ళకి శక్తి ఉండదు. గెట్ అవుట్. మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు సార్. ఏంటి తప్ప? నేను తప్పు మాట్లాడుతున్నానా? తప్ప? ఆడవాళ్ళకి శక్తి లేదు. షుడ్ ఐ ప్రూవ్ ఇట్? షుడ్ ఐ ప్రూవ్ ఇట్? పుట్ ద బ్యాక్ డౌన్. పుట్ ద బ్యాక్ డౌన్. బాయ్స్ మూవ్ aside. Go and run. Go. Run. Fast. Fast.
Faster! Run faster! Move! Run faster! More faster! Run! Keep running! Running! Keep running! Faster! Don't stop! Keep running! Run! 1 minute లో 3 రౌండ్స్ కూడా చేయలేకపోయింది. దిస్ ఈజ్ దట్ స్టామినా. ఈ అమ్మాయికి ట్రైనింగ్ ఆర్మీ. యు వాంట్ టు సీ మోర్? స్టార్ట్ పుష్-అప్స్. 1 2 faster 3 4 5 come on don't stop faster just ఒక 10 push-ups చేయడానికి షూర్ అవుతుంది. నేను చెప్పింది తప్ప. యు వాంట్ టు సీ మోర్? గెట్ ఇంటు ది రింగ్. Suraj, sir, he is the topper of my academy. Now he'll give you a final demo. Suraj, kick her out. షీఈస్ నాట్ అట్ ఆల్ ట్రైన్డ్. పైగా అబ్బాయితో ఎలా కొడుతుంది? కొడుతుందా? కొట్టే ఛాన్సే లేదు. అట్లీస్ట్ ఒక్క దెబ్బ తట్టుకునే శక్తి అయినా తనలో ఉందో లేదో తెలియాలి కదా. సురాజ్, देखा और एक मारा तो गुड़िया मर जाएगी. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లి ముగ్గులు వంటలు నేర్పించి పెళ్లి చేసేయండి. అట్లానే సార్. ఆజా, ఏంట్రా అక్కడ చూస్తావు? తూ 25 का हो, मैं 50 का हूँ. आजा. ఏం కోసాబ్, ఇట్లానే పంటాడా ఈడు బార్డర్లా? అరే మగాడు కదా పాపం, ఇంకో ఛాన్స్ ఇద్దాం. లేతి లేరా లే. మీ అకాడమీ మగాడి శక్తి మస్తున్నది. ఏంది, బిడ్డకు వంట నేర్పియాలనా? మరి ఈయనకేం నేర్పాలే? మల్లేష్ బిర్యానీ పాయింట్ వరంగల్లో ఫేమస్. నేను రికమెండ్ చేస్తా. మీ టాప్ గార్డ్ని పంపిస్తావా? వంట నేర్చుకొస్తాడు. బిడ్డకి కండబలం కావాలంటే రోజు పొట్టేలు కోసి పెట్టేటోడిని. కానీ తనకి గుండె బలం కావాలి. అది ఇస్తావని తీసుకొచ్చిన. నీకు దిమాకులో చాలా సరుకుంది, కానీ అది బాగా ఇరుకు. నేరో మైండెడ్. పద బిడ్డ. సార్, ఈ ఆటో డ్రైవర్ గారు పాపకి చాక్లెట్ ఇచ్చి ఒంటి మీద చేతులేసి అబ్యూస్ చేయబోతుంటే పట్టుకొచ్చినాం సార్. బాస్టర్డ్, వెంటనే స్టేషన్కి తీసుకెళ్ళండి. కాచి, పాపం తీసుకో. రోజు ఇట్లానే చాక్లెట్ ఇస్తుండా బిడ్డ? ఆడట్లా చేతులేస్తే అది తప్పని ఇంట్లో అమ్మకి చెప్పాలని తెలుస్తలేదా బిడ్డ? పాప స్కూల్ ఏడా? పక్క కాంపౌండ్ సార్. TNR Memorial School hearty welcomes all the parents to the annual day celebrations. On the ప్రిన్సిపాల్ ఏడా? ఏమైంది సార్? చెప్తా గాని రోజు పిల్లలకేడా ఏం పాఠాలు చెప్తారు? 9కి ప్రేయర్, 10కి మ్యాథ్స్, 11కి ఫిజిక్స్. ఇవాళ నేను పాఠం చెప్తా. రోజు పిల్లలకి మిస్ కాకుండా అది కూడా చెప్పుర్రి. పిల్లలు, భగవంత్ చచ్చా ఈరోజు మీకు మంచి పాఠం చెప్తాడు. జాగ్రత్తగా వింటారు కదా? జోర్సే. బిడ్డ, మీతో ఆటలాడుతున్నావు, చాక్లెట్లు ఇస్తున్నావు, మీ ఒంటి మీద చేతులు వేస్తారు. అప్పుడు మీరు జరంత హుషారు ఉండాలి. మీ ఒంటి మీద 3 జాగాల్లో సయ్యేసుడు చాలా తప్పు. ఆడ ఎవడు సయ్యేసినా ఉరుకుంటా పోయి అమ్మకి చెప్పాలి. 1 చెస్ట్,
ఛాతీ మీద. ఇక్కడ ఎవడు చెయ్యేసినా అమ్మకి చెప్పాలి. 2 నడుం కింద బ్యాక్. ఆడ చెయ్యేసినా అమ్మకి చెప్పాలి. 3 బిట్వీన్ ద లెగ్స్, 2 కాళ్ళ మధ్య. ఆడ చెయ్యేసుడు చాలా పెద్ద తప్పు బిడ్డ. ఉరుక్కుంటా పోయి అమ్మకి చెప్పాలి. బిడ్డ మళ్ళా చెప్తున్నా, ఈ 3 జాగాల్లో చెయ్యేసేడిది మీతో ఆడుకునే దోస్తైనా, పాఠాలు చెప్పే మాస్టర్ అయినా, ఎదురింటి అంకుల్ అయినా, ఇంట్లో తాత అయినా, మావైనా, అన్నైనా, తమ్ముడైనా, ఆఖరికి వాడు కన్నతండ్రి అయినా అమ్మకి చెప్పాలి. అమ్మ ఊకోదు, ఊకోవద్దు. నేను అడవికెళ్ళొచ్చిన ఆడ పుల్లుంటది, నక్కుంటదని క్లియర్ కట్ గా బోర్డు ఉంటది. ఈడ ఆవు ముఖం వేసుకున్న నక్కలుంటాయి, తోడుగా ఉండే తోడేళ్లుంటాయి. జర పైలం బిడ్డ, మృగం ఎంత కష్టపడ్డా మనిషి కాలేదు, కానీ మనిషి మృగం అవ్వాలంటే ఆడబిడ్డని చూస్తే చాలు లత్తుకోరు కొడుకులు. అమ్మా, ఆడపిల్లల్ని పెంచేటిది భయంతో కాదు. ఊకే బ్యాగ్ లో మిరియాల స్ప్రే పెట్టుడు, ఏదైతే కొవ్వుతులు పట్టించి తిప్పుడు కాదు. మీద చెయ్యేసులోని కొవ్వు తీసి కారం పెట్టాలి, గట్ల పెంచాలి. బనో బేటీ కోషేర్, బనో బేటీ కోషేర్. మనం ఎంత చేసినా ఆడవాళ్ళకి శక్తి లేదని వెనక్కి లాగుతుంటారు కొడుకులు. ఆయనకి అనేటప్పుడు అమ్మ పడ్డ పురిటి నొప్పులు ఆడు చూడలేదు కదా, చూసుంటే తెలుసుండేది ఆడదాని శక్తి ఏంటో. गाइस ये था आज का सीन एंड व्हाट सीनरीज गाइस. आपको यहाँ जो एनबीके सर जो स्पीच दिए वो स्पीच बहुत ही कमाल का था एंड स्पेशली सारे लोगों के लिए, सारे बच्चों के लिए ये बहुत ही अमेजिंग मैसेज था एंड बहुत ही अमेजिंग तरीके से समझाया एंड बहुत ही कमाल का ये सीन मुझे लगा. एंड सी अभी क्या होता है एंड उनकी जो बेटी है अभी वो ट्रेनिंग लेगी, तो वो आर्मी में जाएगी या नहीं ये तो आगे ही पता चलेगा. सो आई होप कि आज का ये रिएक्शन वीडियो आप लोगों को अच्छा लगा होगा. अगर अच्छा लगा जल्द से लाइक कमेंट एंड शेयर कर लीजिए एंड डोंट फॉरगेट टू सब्सक्राइब माय चैनल. फिर मुलाकात होगी और किसी रिएक्शन वीडियो के साथ. तब तक बाय बाय.